హాయ్ అండి. వెల్కమ్ టు క్యూటీ గార్డెన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది పప్పుచారు రెసిపీ అండి. ఇదైతే చాలా ఈజీగా క్విక్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా నేనైతే ఈ పప్పుచారు ప్రిపేర్ చేశాను. ఇదైతే టేస్ట్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుచారు అనేది మనకి గుత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను వాటర్ అనేది తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకొని పప్పుచారు అనేది రెడీ చేశానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఉడికించిన పప్పు అనేది తీసుకోవాలండి. నేనైతే చిన్న గ్లాస్తో 3 గ్లాసుల వరకు పప్పు తీసుకున్నాను. అదేవిధంగా పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు ఉన్న చింతపండు అనేది 10 to 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇందులో మీకు దగ్గర ఏదైతే కూరగాయలు అవైలబుల్ ఉంటాయో ఆ కూరగాయలు అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నేను అవి మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకేదైనా కూరగాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ బంగాళదుంప, క్యారెట్, మునక్కాయ ముక్కలు ఉన్నట్లయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది రసం అనేది తీసి పెట్టుకున్నానండి నేను. మీరు కూడా చింతపండు అంటే 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత రసం అనేది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మందపాటి గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అనేది యాడ్ చేసుకొని పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిగడ్డ అనేది కొంచెం మగ్గేంత వరకు కలయి తిప్పుకోవాలండి. మీ దగ్గర కరివేపాకు కనుక అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా టమాటాలు అదేవిధంగా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. నాకైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సరిపోయింది. ఎక్కువ వేసుకోకుండా ముందే తక్కువ వేసుకొని ఒకసారి ఉడకబట్టిన తర్వాత చూసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది బాగా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. టమాటా, ములక్కాడ అన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర వేరే కూరగాయలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి టమోటా అదేవిధంగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. పూర్తిగా మగ్గిపోయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మగ్గిపోయినట్లయితే దీనిలో మనం ఇప్పుడు ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు. ఆ యొక్క చింతపండు రసాన్ని అనేది తొలకలు అనేవి ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా టమాటా అదేవిధంగా పచ్చిమిర్చి అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పులుసు అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలయి తిప్పుకోవాలండి. ఈ విధంగా పులుసు అనేది కలయి తిప్పుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ధనియాల పొడి అనేది. అదేవిధంగా 1 లేదా 1.5 మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం అదేవిధంగా ధనియాల పొడి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలయి పెట్టుకోవాలండి. ఈ యొక్క పులుసు అనేది కొంచెం మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా పులుసు అనేది మగ్గుతూ ఉంటుందండి. ఈ విధంగా మగ్గుతూ ఉన్నప్పుడు దీనిలో ముందుగా మనం పప్పు అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా వద్దు అనుకున్నట్లయితే గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి పప్పు అనేది. ఈ విధంగా పప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను.
ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలయి తిప్పుకోవాలండి. ఒకసారి కలయి తిప్పుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలయి పెట్టేసుకొని ఈ విధంగా కలయి పెట్టుకోవాలండి. ఈ విధంగా కలయి పెట్టుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాలకి ఈ విధంగా మగ్గుతుందండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలకు మగ్గిన తర్వాత మరి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి కాబట్టి దీనికోసం అని చెప్పేసి నేను ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకున్నాను. ఇదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదండి. బెల్లం అనేది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టుకొని మూత అనేది మొత్తం పెట్టకుండా హాఫ్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మాత్రమే మనం ఇదనేది పప్పుచారు అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక 15 to 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నట్లయితే బాగుంటుందండి. ఆ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ విధంగా చేసినట్లయితే పప్పుచారు అనేది చాలా అంటే చాలా టేస్టీగా గుత్తగా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కమ్మడి పప్పుచారు అనేది రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా వీడియో అందరికీ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్.